మనీ 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 ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ ఆప్షన్స్ ఏంటి అని ఈ టాపిక్ మన ఛానల్లో చాలాసార్లు నేను టచ్ చేస్తాను. బట్ మన సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నేను స్టాక్ మార్కెట్ గురించి ట్రేడింగ్ గురించి ఎప్పుడు కూడా నేను టచ్ చేయలేదు. బట్ ఈ మధ్యకాలంలో కొంతమంది స్టూడెంట్స్ అడగడం స్టార్ట్ చేశారు, సార్ మాకు కొంచెం ఈ ట్రేడింగ్ పైన కూడా అవేర్నెస్ కావాలి, బెస్ట్ ట్రేడింగ్ బ్రోకర్ కంపెనీస్ ఏంటి అని. సో ఈ అవేర్నెస్ వల్ల ఒక ట్రాన్స్పరెంట్ నాలెడ్జ్ క్రియేట్ అయితే ట్రేడింగ్ చేయాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి, ట్రేడింగ్ రిస్క్స్ ఏంటి, ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఇలా కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఒక స్టాండ్ తీసుకోవచ్చు. ట్రేడింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్కి డిఫరెన్సెస్ కూడా తెలుసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. సో ఫ్రెండ్స్, నేను మీ వేణు కళ్యాణ్, బిజినెస్ కోచ్, లైఫ్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఎవ్రీడే ఎవ్రీ సింగిల్ మినిట్ కరెన్సీ వాల్యూలో చేంజెస్ వస్తూనే ఉంటాయి. ఏ విషయంలో అయినా కరెన్సీ వాల్యూ పడవచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. మన ఇండియన్ రూపీస్ వాల్యూ యుఎస్ డాలర్ వాల్యూతో చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. వరల్డ్ వైడ్గా కూడా అన్ని కంట్రీస్ యొక్క కరెన్సీకి ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ వాల్యూ అనేవి ఆ కంట్రీస్ యొక్క వేరియస్ ఎకనామికల్ ఇష్యూస్ పై డిపెండ్ అయి ఉంటాయి. బట్ ఏదైనా మనం మన కరెన్సీని ఫారెన్ కరెన్సీతో పేర్ చేసి ట్రేడ్ చేయడం అనేది మనకు ఎక్కువగా ప్రాఫిట్ని కూడా ఇస్తుంది. సో లేట్ చేయకుండా ట్రేడింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వరల్డ్ క్లాస్ టాపిక్ దట్స్ కాల్డ్ ట్రేడింగ్. ఫస్ట్లీ ఈ వీడియో బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. చాలామందికి మ్యూచువల్ ఫండ్స్కి అండ్ ట్రేడింగ్కి డిఫరెన్స్ తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సింపుల్గా ఉంటుంది అర్థం చేసుకుంటే. మీరు స్టాక్ మార్కెట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇంకోటి ట్రేడింగ్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అంటే మన మార్కెట్లో మనకు నమ్మకంగా ఉన్న ఒక బెస్ట్ కంపెనీని ఎన్నో ఇయర్స్గా స్టాక్ మార్కెట్లో టాప్లో ఉన్న కంపెనీని చూసి సెలెక్ట్ చేసుకుంటాం. ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, షేర్స్ని కొంటాం. ఆ షేర్స్ మనం లాంగ్ టర్మ్గా పెట్టుకోవచ్చు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ అనేవి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు చాలామంది. ఇక ట్రేడింగ్ అంటే డైలీ ఏ టైంలోనైనా స్టాక్స్ వాల్యూ పెరుగుతుంది, తగ్గుతుంది. అండ్ ఇందులో మనం తక్కువకు కొన్న వాటిని మనం ఎక్కువకి అమ్మి ఇలా మనం లాభం అనేది పొందుతాం. ఇది చాలా షార్ట్ టర్మ్. అందుకే కొంతమంది మీరు వినే ఉంటారు, 1 వీక్లో 50 లక్షలు సంపాదించాం, 1 డేలో 10,000 సంపాదించాం అనే మాటలు మీరు వినే ఉంటారు. ట్రేడింగ్కి సంబంధించిన అలాంటి మాటలు మీరు వింటారు అనమాట. బట్ ఇలాంటివన్నీ నమ్మకండి. ఎందుకు ముందు ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను, ఎండ్ వరకు మీరు చూడండి. సో ట్రేడింగ్లో ఒకే రోజు స్టాక్ వాల్యూస్ని బట్టి కొని అదే రోజు అమ్మడాన్ని ట్రేడింగ్ అంటారు. స్పెషల్గా ఇలా ఒకే రోజు బై పొజిషన్లో స్టాక్స్ని కొని సెల్ పొజిషన్లో స్టాక్ని సేల్ చేస్తే ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఇక ఈ రోజు కొన్న స్టాక్స్ని రేపు కానీ ఆ తర్వాత 1 వీక్ ఆర్ 1 మంత్ లోపు సేల్ చేస్తే దాన్ని స్వింగ్ ట్రేడ్ ఆర్ పొజిషనల్ ట్రేడ్ అంటాం. అయితే మనకు ట్రేడింగ్లో లాస్ అయినా రావచ్చు, ప్రాఫిట్ అయినా రావచ్చు. అది మనం మార్కెట్ని స్టడీ చేసే దాన్ని బట్టి, ఆ మార్కెట్ను బట్టి మనం వేసే స్టెప్స్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. బట్ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద ట్రేడర్ అయినా ఒక్కసారైనా తన ఎస్టిమేషన్స్ రాంగ్ అయ్యి లాస్ అయ్యే సందర్భాలు ఉంటాయి. బట్ మనం ట్రేడింగ్లో లాస్ అవ్వడాన్ని ఆపలేకపోవచ్చు, కానీ తక్కువ లాస్ దగ్గరనే ట్రేడ్ని క్లోజ్ చేసి లాస్ వాల్యూని తగ్గించుకోవచ్చు. ఇది మన చేతిలోనే ఉంటుంది. మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ని మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ లాభాలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఒక్కసారి వాల్యూ పెరుగుతుంది అండ్ పెరుగుతూనే పోతుంది. ఒక్క 6 యూనిట్స్ వాల్యూ పెరిగితే మనం కాన్ఫిడెంట్గా అవుతాం. ఇంకొక 3 యూనిట్స్ అయినా పెరగదా అని అమ్మకుండా ఉంటాం. బట్ ఒక్కసారిగా మళ్ళీ వాల్యూ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం మొత్తానికే లాస్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ట్రేడింగ్ గురించి వచ్చే చాలా అడ్వర్టైజ్మెంట్ చూసి యూత్ ఈ మధ్య నాలెడ్జ్ లేకుండానే ట్రేడింగ్లోకి దిగుతున్నారు. బెస్ట్ ట్రేడింగ్ కంపెనీని చూస్ చేసుకునే ప్రాసెస్లోనే ఇంకా వెతకడం కంప్లీట్ అవ్వకముందే ఎక్కడెక్కడో ట్రేడ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బట్ ఇప్పుడు ట్రేడింగ్కి చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి, మొబైల్స్లోనే ట్రేడ్ చేయవచ్చు. ఈ సిచ్యువేషన్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఆబ్వియస్లీ కన్ఫ్యూజ్ అవుతాం, లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ అదంతా జరగకూడదు అనుకుంటే మనం కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ని మైండ్లో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఫారెక్స్ ట్రేడ్ అనేది మార్కెట్లో చాలా వినిపిస్తుంది. ఫారెక్స్ అంటే మన వేరే కంట్రీస్తో అంటే ఫారెన్ కంట్రీస్తో చేసే రెవెన్యూ పేరింగ్ ఎక్స్చేంజ్నే
ఫారెక్స్ అంటాం. మనం ఇందులో వరల్డ్ వైడ్గా ట్రేడ్ చేయవచ్చు. ఫారెక్స్ ట్రేడ్ చేయడానికి కూడా మనకి చాలా యాప్స్ ఉన్నాయి. బట్ ఏ యాప్స్లో అయినా అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం రిస్క్ తక్కువగా ఉన్న యాప్స్ని చూస్ చేసుకుంటే మనకు బెస్ట్ అన్నమాట. ఒక ట్రేడర్ ఎప్పుడైనా సరే ఎంత బెస్ట్ కంపెనీని చూస్ చేసుకున్నా, ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత గొప్పగా ఉన్నా సర్టన్ లెవెల్లో మాత్రం అందులో ఎంటర్ అయ్యి తను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగానే ఆ కంపెనీ నుంచి ట్రేడింగ్ను క్లోజ్ చేస్తాడు. ఒకవేళ మనం అనుకున్నట్టుగానే అన్ని జరిగి ట్రేడ్ మనకు ప్రాఫిట్స్ని ఇస్తే మనం ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుతాం. కానీ మొత్తం అనుకున్నట్టుగా జరగకపోతే మనం లాస్తో ఎగ్జిట్ అవుతాం. బట్ ఎగ్జిట్ అయితే ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే మనం త్వరగా ఎగ్జిట్ అవ్వకపోతే ఇంకా ఎక్కువ లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే మన మైండ్ అయితే ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యే ముందే ప్రిపేర్గా ఉండాలి. లాస్ వచ్చినా స్ట్రాంగ్గా ఉండాలి. తప్పిస్తే లాస్ వచ్చిందని కోపంలో అలాగే రివెంజ్ ట్రేడ్ చేస్తూ ఇంకా ఎక్కువ లాస్ అవ్వకూడదు. సో దీనికోసం మనం ఒక ఐడియా అయితే పెట్టుకోవాలి. ఇంత లాస్ వస్తుంది, సో ఇంత వచ్చినప్పుడే మనం అందులో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఇంత లిమిట్ అనేది మీరు పెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువ మీరు భరించకూడదు అనమాట. ఒక 2 యూనిట్ లాస్ వస్తే ఇక మళ్ళీ ట్రేడ్ని నేను కంటిన్యూ చేయకూడదు, వెంటనే ఎగ్జిట్ అయిపోవాలని మీరు కొన్ని బౌండరీస్ అనేది మీరు పెట్టుకోవాలి. ఎప్పుడు ట్రేడ్ని ఎండ్ చేయాలనే క్లారిటీ మీకు ఉండాలి. బిగినర్స్ని చేసే మిస్టేక్స్ ఏంటంటే ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందే ప్రాఫిట్ని మాత్రమే మైండ్లో పెట్టుకుంటారు. లాస్ వస్తుందనే దాన్ని ఊహించరు. లాస్ ఎంత వస్తుందనే దాన్ని అసలు ఊహించరు. బట్ లాస్ అనేది ట్రేడింగ్లో కామన్. సో మీరు ఒకే రోజులో 10 ట్రేడ్స్ కొనుక్కున్నారని అనుకుందాం. అందులో 6 ట్రేడ్స్ సక్సెస్ అయినా మీరు టాప్ సక్సెస్ఫుల్ ట్రేడ్లోకి రావచ్చు. లాస్ అయ్యే ఆ 4 ట్రేడ్స్ గురించి ఆలోచిస్తూ మీరు కూర్చుంటే సక్సెస్ అవ్వాల్సిన ట్రేడ్స్ని మీరు కేర్ చేయలేకపోవచ్చు. మనం ఒక 10,000 స్టాక్ మార్కెట్లో పెడితే ఒకరోజు నేను ఒక 5% ప్రాఫిట్ పొందాలి అని అనుకోవాలి. అంతే తప్ప ఆ 10,000 లక్ష అవ్వాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఉన్న 10,000 కూడా పోతాయి. ఎందుకంటే ఒక్కసారిగా అలా బిగ్ అమౌంట్ను ఎక్స్పెక్ట్ చేయడం అనేది ట్రేడింగ్లో అవ్వదు. దట్ ఈస్ గ్యామ్లింగ్ అంటాను నేనైతే. సో మనం ఒక ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, ప్రాఫిట్ వస్తే ఓకే, బట్ లాస్ అయ్యేది అంటే మనకు తెలిసిపోతుంది. వెంటనే మనం మన ట్రేడ్ను ఎండ్ చెయ్యాలి, లేదంటే మొత్తం డబ్బు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ చిన్న అలర్ట్నెస్ అనేది ట్రేడర్స్కి చాలా అవసరం. ఇన్వెస్టర్స్ అయితే స్టాక్ను కొని హోల్డ్లో పెట్టుకుంటారు కొన్ని ఇయర్స్ పాటు. బట్ ట్రేడర్స్ అలా కాదు, కొంటారు వెంటనే అమ్ముతారు. ఫాస్ట్ ప్రాఫిట్స్ ఉంటాయి, రిస్క్ కూడా హైగానే ఉంటుంది. ఒక స్ట్రాటజీ ప్రతి ఒక్క ట్రేడర్ గుర్తుపెట్టుకోవాలి. మా ఎడిటర్ కూడా ఈ విషయం స్క్రీన్ పైన ఇప్పుడు మీకు చూపిస్తారు. మీరు వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సక్సెస్ఫుల్ ట్రేడర్గా మనం 2 చూసుకోవాలి. మన విన్నింగ్ రేట్, అసలు మనం తీసుకున్న స్టాక్లో ఎంతవరకు విన్నింగ్ ఛాన్స్ ఉంటుందనేది మనం అవేర్గా ఉండాలి. అలాగే రిస్క్ రివార్డ్ అనేది ఒక రకంగా మన రిస్క్కి రివార్డ్ ఉండే పర్సంటేజ్ అన్నమాట. ఎప్పుడైనా సరే మనం మన ప్రాఫిట్ కోసం ట్రేడ్లో ఒక ఫిక్స్డ్ రేట్ టార్గెట్ను పెట్టుకోవాలి. అది రీచ్ అయ్యాక ఇంకా లాభం వచ్చిన అంటే అలా ఇంకా లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా మీరు ట్రేడ్ అనేది చేయకూడదు. వెంటనే ఆ స్టాక్స్ని అమ్మేసేయాలన్నమాట. అలాగే ఒక రైట్ స్టాప్ లాస్ని కూడా మీరు పెట్టుకోవాలి. మన గ్రాఫ్ డౌన్ అవుతూ మనం లాస్ సిచ్యువేషన్ వస్తే పలానా పాయింట్ కంటే ఎక్కువ లాస్ మనం పోతున్నాం అనుకుంటే వెంటనే ఆపివేసేయాలి. అందుకే మన స్టాక్స్ లాస్లో ఉన్న ఆ పర్టికులర్ స్టాప్ లాస్ దగ్గర మనం ట్రేడ్ని ఎండ్ చేయాలి, లేదంటే ఎండ్లెస్గా డబ్బులు పోతాయి. ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా ఫాలో అయ్యే బేసిక్ స్ట్రాటజీ ఇదే. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ప్రాఫిట్నే కాబట్టి ఆ ప్రాఫిట్ని మనకు ఈజీ చేసి మ్యాక్సిమం మనను సేవ్ చేయడానికి ఈ స్ట్రాటజీ మనకు యూజ్ అవుతుంది. ఈ ట్రేడ్ ఎలాంటిదంటే ఎంత ట్రేడ్ చేయాలి, ఎందులో చేయాలి అనేవి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేవి మన చేతుల్లో ఉన్నప్పటికీ మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మాత్రం మార్కెట్ చేతుల్లోనే ఉంటుంది. అయితే మన విన్నింగ్ రేట్ మార్కెట్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ రిస్క్ రివార్డ్ అనేది అంటే మనం ఎంత తక్కువ లాస్ అవ్వచ్చు అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. సో మీరు ముందే ఫిక్స్ అవ్వాలి, ఈ పాయింట్కి మించి లాస్ అవ్వకూడదు, ఈ పాయింట్ ఆఫ్ ప్రాఫిట్ దాకా రీచ్ అయిన వెంటనే ఇంకా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా స్టాక్ని పలానా పాయింట్ దగ్గర సేల్ చేయాలి. కాబట్టి మనం విన్నింగ్ రేట్ని పక్కన పెట్టి రిస్క్ రివార్డ్ని మేనేజ్ చేయడానికి ట్రై చేయాలి. బెస్ట్ ట్రేడర్గా మారడానికి కూడా
మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఇదే. దీన్ని నేను గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్టాక్స్లో బై ఆర్ సేల్ ఇలా ఏ పొజిషన్లో తీసుకున్నా 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ వన్, ద ప్రైస్ యు ఎంటర్ ద ట్రేడ్, అంటే ఏ ప్రైస్ వాల్యూ ఉన్నప్పుడు మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నారు అనేది ఈ పాయింట్ అన్నమాట. అండ్ రెండోది వచ్చేసి స్టాప్ లాస్, అంటే మనతో ఉన్న అమౌంట్ను బట్టి మనం ఎంతవరకు మాత్రమే లాస్ అవ్వగలము ఆ లాస్ పాయింట్ అనేది మనం ఒకటి ఫిక్స్ అవ్వాలి. సో దట్ మనం అంతకు మించి డౌన్ఫాల్ అవ్వకుండా జాగ్రత్తగా పడవచ్చు. దాన్ని లాస్ పాయింట్ అంటాం మనం. అండ్ మూడోది వచ్చేసి ఏంటి, టార్గెట్ లిమిట్, అంటే మీరు పెట్టిన మనీకి మీరు ఎంతవరకు ప్రాఫిట్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఈ టార్గెట్ రేంజ్. అతి ఆశ పడకుండా చిన్న ప్రాఫిట్ దగ్గర ఈ టార్గెట్ను పెట్టుకుంటే డబ్బులు లాస్ అవ్వకుండా సేవ్ అవ్వచ్చు. మనం యూనిక్ లైఫ్ కంపెనీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు. అంటే మేము ఏదో షేర్ మార్కెట్లో ఇంకా ట్రేడింగ్లో లేము, బట్ మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం నా కంపెనీని నేను తీసుకుంటున్నాను. ఓకే, మన కంపెనీలో నేను అవుట్ సైడర్ అనుకుందాం. ఇప్పుడు నేను ఈరోజు ఇంట్రాడేలో ఒక ట్రేడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా దీని వాల్యూ 288 రూపీస్లో ఉంటుందని అనుకుందాం. నా అనాలిసిస్ ప్రకారం అయితే నేను 292 రూపీస్గా అయ్యాక ఈ స్టాక్లో నేను బై పొజిషన్కి రెడీ అవుతాను. 292 రూపీస్లో నేను ఈ స్టాక్ కొన్నాక నేను స్టాక్ను 3 రూపీస్ కంటే ఎక్కువ డౌన్ఫాల్ అవ్వనివ్వను. సో నా స్టాప్ లాస్ పాయింట్ని నేను 289గా పెట్టుకున్నాను. అలాగే నా టార్గెట్ లిమిట్ని నేను 298 రూపీస్గా పెట్టుకున్నాను. అంటే ఇక్కడ నా లాస్ రేట్ 3 రూపీస్ అవుతుంది, ప్రాఫిట్ వస్తే మాత్రం 6 రూపీస్ అవుతుంది. ఇలా అన్నమాట. అండ్ 3 రూపీస్ కంటే కిందికి పడుతుంది, ఒకవేళ పడ్డా నాకు నో ఇష్యూస్. ఎందుకంటే షార్ప్ 3 రూపీస్ పడిపోయింది అంటే నేను ట్రేడ్ నుంచి లెఫ్ట్ అవుతా. అలాగే ఇంక్రీజ్ అయితే మాత్రం నేను 6 రూపీస్ లాభం పొందడానికి టార్గెట్ను 298గా పెట్టాను. అయితే మీరు ఏ ట్రేడ్లోకి ఎంటర్ అయినా మీ టార్గెట్ కంటే కూడా ముందు చేయాల్సింది మీ స్టాప్ లాస్ను. దీనిపైన మీరు ఫోకస్ చేయాలి. దీని ప్రకారంగానే మీరు అనలైజ్ చేయాలి. అలా ట్రేడ్లోకి ఎంటర్ అయితేనే మీరు లాస్ ప్రాఫిటబుల్కి తగ్గుతుంది. పైన నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో నా ట్రేడ్లో రివార్డ్ రేట్ 6 రూపీస్కి ఉంటే లాస్ రేట్ 3 రూపీస్కి ఉంది. అంటే ఇక్కడ రేషియో 1:2 వస్తుంది. అది నా రిస్క్ రివార్డ్ రేషియో. అంటే ఇక్కడ నేను లాస్ అయ్యే 1 రూపీకి 2 రూపీస్ ప్రాఫిట్ అవ్వాలి అనే గోల్తో ఉన్నాను. అలాగే ఇంకొకలా కూడా జరగవచ్చు. స్టాక్లో మన టార్గెట్ 298 ఉన్నప్పుడు మన ట్రేడ్ స్కేల్ అనేది 295కి వచ్చింది అనుకుందాం. ఇంత పెరిగింది కదా, 289 నుంచి ఇంకా 3 పెరగదా, ఎలాగో నా టార్గెట్ 298 కదా అని వెయిట్ చేస్తే మీరు లాస్ అవ్వచ్చు. 298 అవ్వకుండానే ఆ ట్రేడ్ డౌన్ అవ్వచ్చు. అయితే దీన్ని కరెక్ట్గా అనలైజ్ చేస్తే ఈ క్యాల్కులేషన్లో నా రిస్క్ రివార్డ్ 2:1 వస్తుంది. అంటే నేను పోగొట్టుకునే 2 రూపీస్కి నేను ఓన్లీ 1 రూపీ ప్రాఫిట్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి రిస్క్ రివార్డ్స్ని ఎప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయకండి. మీరు ఒకవేళ ఒక 10 ట్రేడ్స్ని చేసినా కూడా అందులో మ్యాక్సిమం ట్రేడ్స్ను మీరు రివార్డబుల్ ట్రేడ్స్గా ఉండేలా చూసుకోండి. రిస్క్ ట్రేడ్స్కి ఎంటర్ అయితే మీరు రెవెన్యూ రిస్క్లో పడుతుంది. కొన్ని కేసెస్లో అయితే రిస్క్ అండ్ రివార్డ్ ఈక్వల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ట్రేడ్స్ మీద మీకు కాన్ఫిడెంట్గా అనిపిస్తే వెంటనే మీరు ట్రేడ్ చేయవచ్చు. ఇప్పుడు నేను 3 పాయింట్స్ చెప్పి ఈ టాపిక్ని ఎండ్ చేస్తాను. ఎందుకంటే ఇంకా మీకు ఈ ట్రేడింగ్ పైన అవేర్నెస్ వీడియోస్ చాలా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటే వీడియోలో ట్రేడింగ్ గురించి అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టం కాబట్టి. బట్ ఇంత చెప్పా కాబట్టి ఇదైతే మీకు ట్రేడ్ చేయడానికి బేసిక్గా సరిపోతుంది. కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్కి మీకు ఒక మంచి సపోర్టర్ తోడైతే మీకు ఒక ట్రేడింగ్లో మీరు న్యూ జర్నీ స్టార్ట్ చేయవచ్చు. సో మీకోసం మీ ట్రేడింగ్ మెంటర్ని కూడా పరిచయం చేయబోతున్నాను ఈ వీడియోలో ఎండింగ్ వరకు. మీరు స్టే ట్యూన్, టచ్లో ఉండండి. ఇంకా నేను చెప్పబోతున్న 3 పాయింట్స్ని స్టార్ట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి రివార్డ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ రిస్క్. అంటే మనం పెట్టుకున్న ఏదైతే టార్గెట్ ఉంటుందో అది మనం పెట్టుకున్న స్టాప్ లాస్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి. అండ్ రెండోది వచ్చేసి రిస్క్ కెన్ బి ఈక్వల్ టు రివార్డ్. కొన్ని సందర్భాల్లో రిస్క్ అండ్ రివార్డ్ ఈక్వల్గా ఉండవచ్చు. అప్పుడు నో ప్రాఫిట్ నో గెయిన్, కింద మనం అమౌంట్ మనతో సేఫ్గా ఉంటుంది. అయితే ఇది ఎమర్జెన్సీలో మాత్రమే ఫాలో అవ్వాల్సి రేషియో. ఎందుకంటే మళ్ళీ మీరు ఇందులోనే ఫోకస్ చేస్తే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అర్థం, డబ్బులు కూడా గ్రోత్ ఉండదు డబ్బులకి. ఓకే. అండ్ మూడోది వచ్చేసి రిస్క్ మస్ట్ నాట్ బి గ్రేటర్ దెన్ రివార్డ్. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. రిస్క్ ఎప్పుడైనా రివార్డ్ కంటే ఎక్కువ మాత్రమే ఉండాలి.
దాని అర్థం ఏంటంటే మీ టార్గెట్ వాల్యూ కంటే మీ స్టాప్ లాస్ ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు. ఇక మీరు బిగినర్స్ కాబట్టి మీకు ఒక మంచి యాప్ని సజెస్ట్ చేయమంటే నేను ఆక్టాఎక్స్ అనే యాప్ని సజెస్ట్ చేస్తాను. ఆక్టాఎక్స్ గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది చాలా మంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి అండ్ మంచి ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ని పొందుతారు. ఈజీగా ట్రేడింగ్ని నేర్చుకోవడానికి ఆక్టాఎక్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఆల్రెడీ ట్రేడింగ్ పై కొంచెం నాలెడ్జ్ ఉన్న వారికి అయితే ఆక్టాఎక్స్ గురించి తెలిసే ఉంటుంది. ఇందులో మనకి ట్రేడింగ్ టూల్స్గా మెటాడేటర్ 4 అండ్ మెటాడేటర్ 5 ఉన్నాయి. మినిమం $20 డిపాజిట్ చేసి ట్రేడింగ్ని స్టార్ట్ చేయవచ్చు అండ్ మనకు 35 కరెన్సీ పేర్స్ ఉన్నాయి అండ్ బ్రాంజీ, సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం స్టేటస్లు ఉన్నాయి కాబట్టి స్కోప్ ఎక్కువగా ఉంటుంది ట్రేడింగ్కి. అండ్ మనకి ట్రేడింగ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ వెబినార్స్ కూడా ఉంటాయి కాబట్టి అర్న్ బై లెర్న్ ప్రాసెస్ జరుగుతుంది. బట్ రిస్క్ అయితే ఎందులోనైనా కొంచెమైనా ఉంటుంది. సో యాప్ని మీరు కూడా పర్సనల్గా ఎంక్వైరీ చేసి మీకు నచ్చితే ట్రేడింగ్ చేయడానికి ఆక్టాఎక్స్ని యూజ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ మధ్య చాలా అవార్డ్స్ లైక్ బెస్ట్ ట్రేడింగ్ కండిషన్స్ ఏషియా 2021, బెస్ట్ ఫారెక్స్ బ్రోకర్ ఇండియా 2021, బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లాంటి చాలా అవార్డ్స్ కూడా ఈ యాప్కి వచ్చాయి. మనకు పేమెంట్ మెథడ్గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియన్ లోకల్ బ్యాంక్స్, నెట్ బ్యాంకింగ్స్, ఇలా మనం ఆక్టాఎక్స్లో పేమెంట్ను మనకు అవైలబుల్గా ఉన్న మోడ్లో చేసుకోవచ్చు. మోర్ ఓవర్ మనం డిపాజిట్ చేయాల్సింది కూడా చాలా తక్కువ అమౌంటే. జస్ట్ 3,000 రూపీస్ డిపాజిట్ చేసి మనం ట్రేడింగ్ని జర్నీ స్టార్ట్ చేయవచ్చు. ఇక మీకు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మీకు పెద్దగా ట్రేడింగ్ గురించి తెలియకపోయినా ఆక్టాఎక్స్లో మీరు నేర్చుకుంటూ ట్రేడింగ్ చేయడానికి చాలా ఫారెక్స్ ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి. ట్రేడింగ్కి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం మనం ఆక్టాఎక్స్లో ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా మన ఇండియన్స్కి ఆక్టాఎక్స్ ఈ మధ్య ఇంకా చాలా దగ్గరైంది. ఎలా అనుకుంటున్నారా? IPL ఢిల్లీ క్యాపిటల్స్తో ఆక్టాఎక్స్ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఇండియన్స్కి ఒక హోప్ ఇచ్చింది. సో మనం కూడా బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి అలా ఇంకా చాలా దగ్గరైనామన్నమాట. సరే, ఇవన్నీ పక్కన పెడితే మనకు ట్రేడింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నా బేసిక్ నాలెడ్జ్ లేకపోతే వేస్ట్ కదా. అలా నాలెడ్జ్ లేక ఎంతో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మీకు కూడా కొంతమంది తెలిసే ఉంటారు. ఎందులోనైనా అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అనేటివి కామన్. మనం ఎందులో తక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయో దాన్ని చూస్ చేసుకోవాలి. ఫైనల్గా చాయిస్ ఈస్ కంప్లీట్లీ యువర్స్. బట్ హాఫ్ నాలెడ్జ్తో అనవసరమైన అట్రాక్షన్స్తో ట్రేడింగ్లోకి ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు పోగొట్టుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. నాలెడ్జ్ గెయిన్ చేసి ట్రేడింగ్ చేస్తే బెస్టే కదా అని నాకు అనిపించింది. అందుకే మీకు ఈ అవేర్నెస్ వీడియోస్ అనేది ట్రేడింగ్ పైన నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, చేశాను. ముందు ఇన్ డీటెయిల్గా ఇంకా చాలా విషయాలు అండ్ మిగతా ట్రేడింగ్ ఆప్షన్స్ని కూడా షేర్ చేస్తాను. ప్రాక్టికల్గా మీకు ట్రేడింగ్ పై టోటల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. ట్రేడింగ్ గురించి తెలియకుండా ఎలాంటి స్టెప్స్ ముందుకు తీసుకోకండి, మీ క్యాపిటల్ని పోగొట్టుకోకండి. ఓకే, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో నాకు తెలియండి. మా టీం మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.